ఏమైంది టాలీవుడ్ యాక్టర్స్కి? ఎందుకు ఈ మౌనం? ఎవ్వరూ నోరు మెదపరేం? పక్కన బంగ్లాదేశ్లో అంత పెద్ద సంఘటన జరిగింది కదా, అందరూ స్పందించారు. మీరు ఒక చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం ఏంటి? ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తారు, స్టార్స్గా మీరు ఉన్నారంటే ఈరోజు ప్రజలు సినిమాలు చూడడం వల్లే. ఏ ప్రజలు సినిమాలు చూడడం వల్ల మీరు స్టార్స్గా ఉన్నారో ఆ ప్రజల కోసం వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చిన్న మాట కూడా మాట్లాడరా? సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి కదా, తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఒక చిన్న ట్వీట్, ఒక చిన్న స్పందన. అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించినప్పుడు మీకేమైంది? దీపు చంద్రదాస్ హత్య అది జనరల్గా నార్మల్ హత్యని కాదు, అది జరిగిన విధానం అందరినీ కలిచివేసింది. మొత్తం దేశవ్యాప్తంగా సామాన్యులు కూడా విపరీతంగా స్పందించారు. మీకు దేనికి భయం స్పందించడానికి? ఏ సెక్యూరిటీని సామాన్యులే తమ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ఓపెన్గా కావచ్చు, రకరకాల మాధ్యమాల ద్వారా అందరూ స్పందించారు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకునే మీకు దేనికి భయం? సీనియర్ హీరోస్లో బాలకృష్ణ గారు లాంటి వాళ్ళని అయితే మనం క్షమించవచ్చు, ఎందుకంటే ఆయన అఖండ అనే సినిమా ద్వారా విపరీతంగా అద్భుతమైన డైలాగులు అందరూ వాడారు. సో ఓపెన్గా ప్రస్తుతం దేశమంతా చుడుతున్నారు హిందుత్వ ప్రచారంలో. సో అటువంటి వాళ్ళు ఓకే, బట్ ఇప్పుడు యంగ్ హీరోస్కి ఏమైంది? స్పందించాలి కదా. నాకు తెలిసి యాక్టర్స్, పొలిటీషియన్స్లో మొట్టమొదట హార్ట్ఫుల్గా స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పందించిన విధానం అయితే చాలా కరెక్ట్గా, హార్ట్ఫుల్గా, లోతుగా ఉంది. ఆయన ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక వ్యాసం కింద రాసి దాంట్లో సజెషన్స్ ఇచ్చి ఏం చెయ్యాలని, వేకప్ హిందూస్ అని చెప్పి ఆయన చాలా బాగా ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ చక్కగా ఆయన ఓపెన్గా స్పందించాడు. ఇక మన హీరోయిన్స్లో మరి ఎవరు కనిపించట్లేదు. అనసూయ, చిన్మయ లాంటి వాళ్ళు అయితే వేరే ఇష్యూస్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కానీ మిగతా వాళ్ళకి ఏమైంది? బట్ కొంతమంది స్పందించారు. కాజల్ అగర్వాల్ వెరీ డిగ్నిఫైడ్ లేడీ, ఎప్పుడు వివాదంలోకి దీంట్లోకి దూరదు. అటువంటి ఆమె కూడా ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి ఎంత ఓపెన్గా పెట్టిందంటే మనసు ఎంత చెల్లించిపోయింది. అలాగే ప్రణీత సుభాష్ మనకు తెలుసు. ఇంకా రవీనా టాండన్ స్పందించింది. అన్ఫార్చునేట్లీ వీళ్ళెవరూ తెలుగు హీరోయిన్లు కాదు. సో తెలుగు వాళ్ళు ఇంకా స్పందించాలి. నిజానికి తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు అనుకోవచ్చు. మీరు స్పందించకపోవడం ఏమైందంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామనే వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ భావాలతో హిందూ వ్యతిరేకత చాటుకునే ప్రకాష్లు, కొంతమంది హసన్లు, ఇలాంటి వాళ్ళ గుంపులో మీరు కూడా చేరిపోయారు. ఎందుకంటే అందరూ మౌనంగానే ఉన్నారు. మౌనంగా ఉన్న వాళ్ళలో ఎవరు ఏంటి అని ఎలా తెలుస్తుంది? ద సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ వెరీ హై. ఒక్కొక్కసారి మౌనం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ మౌనం యొక్క వాల్యూమ్ తగ్గించి మాట్లాడడం మొదలుపెట్టండి. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రెస్పాండ్. జై హింద్.